రాత్రి 11 గంటలు. రవి, సురేష్ ఇద్దరూ అడవిలో బైక్ మీద వెళ్తున్నారు. జీపీఎస్లో ఒకటే చూపిస్తుంది, నో నెట్వర్క్. అంతలో సడన్గా బైక్ ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం, గాలి కూడా ఊపిరి ఆపినట్టుగా ఉంది. అప్పుడే రవి అని ఎవరో పిలిచినట్టు వినిపించింది. సురేష్ వణుకుతూ అడిగాడు, నీ పేరు ఎవరు పిలిచారు? రవి ముఖం తెల్లబడింది. నా అమ్మ చనిపోయి 5 ఏళ్ళయింది. అప్పుడే అడవిలో నుంచి పాదాల శబ్దం చప్ చప్ అని వస్తుంది. టార్చ్ వేసి చూశారు. చెట్ల మధ్య ఒక ఆడమనిషి ఆకారం వెనక వైపు తిరిగి నిలబడి ఉంది. రవి గట్టిగా అరిచాడు, ఎవరు మీరు అని అన్నాడు. ఆ ఆకారానికి ముఖం లేదు, కేవలం కళ్ళు స్థానంలో 2 నల్లటి గుంటలు. సురేష్ స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం అడవి దగ్గర ఒకే ఒక బైక్ కనిపిస్తుంది. రవి మాత్రం ఇప్పటికీ ఆ అడవిలో వాళ్ళ పేర్లు పిలుస్తూనే ఉన్నాడట. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.